ఆదివారం నాడు ఫాదర్స్ డే రావడం వలన మరి చెప్పబడేటువంటి వాక్యం మధ్యలో ఆగింది. 9వ తారీఖు నాడు ఆదివారం నాడుతో మాట్లాడుతూ వచ్చాను. ఎవరో వాక్యం గురించి ఏమైనా చెప్తారా? ఏంటండి? 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరెజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న ముందుకెళ్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మా తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క నామాన్ని మహింపరుస్తూ పరిశుద్ధ ఆదివారం నాడు నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బలిపీఠం చింతకు వచ్చి ఉండగా అయ్యా నన్ను పూజ చేసి సువాసభరితమైనటువంటి ఒక అర్పణగా నన్ను స్వీకరించి నీ బిడ్డలకు తండ్రి ఆయన నీ వాక్కును అందించమని అడుగుచూ ప్రార్థిస్తూ ఉన్నాను. అంటే ప్రభా, నీ మాట వస్తే బ్రతుకుతారు ప్రభా. నీ మాట విడుదలనిస్తుంది ప్రభా. నీ మాట ఓదార్పునిస్తుంది. నీ మాట ఆదరణనిస్తుంది. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి విషయమందును కూడా నీ యొక్క నామములు మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నిద్రమతో అశ్రద్ధబద్ధం కలుగు చేస్తున్న శత్రు క్రియలను లయపరచమని యేసు దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక 7 జాతుల గురించి, ఆ 7 జాతులు కూడా దేనికి సాదృశ్యముగా ఉన్నవి ఉన్నాయా అనేటువంటి దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. మరి మొదటిగా ఉన్నటువంటి స్థానంలో మరి ఇశ్రాయేలు అయినటువంటి వారు ఐగుప్తులో నుండి మరి ఒక మరి 4 రోజులు అంటే ఎవరు మాట్లాడరా? తెగనేస్తున్నారు నా మాట, చాలా స్పష్టంగానే ఎత్తున్నారు. ఇంక బైబిల్లో తలకాయలు తీయలేదని నేను మాట చెప్పేశాను. 4 రోజుల్లో కానాను చేరుకున్నారని. కాదండి, 40 సంవత్సరాలు నేను అనట్లేదు ఎవరు. ఏసు రక్తం చేయం. సరే, 40 రోజులు చాలా అంతేనా? 40 సంవత్సరాలు చాలా కష్టపడి మరి సనుక్కుంటూ గొనుక్కుంటూ రాలిపోయేవాళ్ళు రాలిపోగా చక్కగా మరి కానానుకు చేర్చబడినటువంటి వారిలో మరి కానానులో ఉండాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతేనే వాళ్ళు కానానులో ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కానానులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందు ఖాళీ చేయించి అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే అందరికీ కూడా ఈ పక్కన మీ 3 గోత్రాలు 4 గోత్రాలు ఉండండి, ఇటు పక్క 4 గోత్రాలు ఉండండి, ఇటు పక్క 4 గోత్రాలు ఉండండి, ఇటు పక్క 3 గోత్రాలు ఉండండి అని మొత్తం అందరికీ కూడా మధ్యలోనేమో ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని అంటే గుడారాన్ని ఏర్పాటు చేసి గుడారానికి ముందు ఇటుపక్క అటుపక్క వెనక వీళ్ళని ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. పంచిచ్చాడు. ఆ సమయంలో మరి ఈ యొక్క బయటకు తోలివేయబడినటువంటి వారు ఏమై ఉన్నారు, ఎటువంటి వారై ఉన్నారో వారికి మనం ఏ విధమైనటువంటి సాదృశ్యమైనటువంటి స్థానాలను మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటల్ని ధ్యానిస్తూ వచ్చాం. కనానీయులు అనబడినటువంటి వారు ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరండి వీరు? కనానీయులు. వీరు ఎవరంట?
ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారంట. కాబట్టి ప్రియమైన వారు, మరి ఈ యొక్క ధనాపేక్ష అనేటువంటిది మరి సమస్త కీడులకు మూలమని తిమోతి గారు చెప్తూ ఉన్నాడు మన యొక్క మాటల్లోనూ. మరి ధనాపేక్ష అనేటువంటి స్థానంలో మేము చెబితేనేమో అది మాకు ధనాపేక్ష అవుతుంది. ఏది దశమగ నువ్వు తెత్తనవ లేదా దేవుని సన్నిధికి అని కనుక మనం గట్టిగా అడిగితే, మేము గట్టిగా అడిగితే మాకు ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళం అని మాకు ఒక ముద్ర వేస్తారు. కానీ మీరు మాత్రం దాచుకుంటే మాత్రం మీరు ధనాపేక్ష కలిగిన వాళ్ళు కాదు. ఏమంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఏదైనా కానీ ఏంటంటే మేము అడిగితే అంటే అర్థమైంది కదా ఈ విషయం. స్తోత్రం. అందుకని మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని అన్నాడు. ఎందుకంటే ఆ ఆపేక్ష కలిగి ఉండేటువంటి స్థానాన్ని గురించి మరి మాట్లాడుతున్నటువంటి స్థానం. ఆ ఆపేక్ష కలిగి ఉండేటువంటి స్థానంలో మొదట ఆపేక్ష కలిగి ఉండేటువంటి స్థానం ఏమిటి? నీకున్నటువంటి డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకోవడం, లేకపోతే చక్కగా ఖర్చు పెట్టుకోవడం తప్పులేదు. కానీ దేవునికి ఇవ్వాల్సింది కూడా దాచిపెట్టుకుని చక్కగా ఖర్చు పెట్టుకున్న చూడు, అది మొదటి ధనాపేక్ష. తర్వాత రకరకాలైన ధనాపేక్షలో రకరకాలుగా చాలామందికి ఉంటాయి. వాటి గురించి వివరాలు చెప్పడానికి నాకు ఇప్పుడు సమయం కాదు. కానీ నేను చెప్పవలసినటువంటి రెండో వ్యక్తులు ఎవరయ్యా అంటే హిత్తీయులు. ఎవరు? అసూయకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారు. అసూయ అనేటువంటిది విషయంలో చూస్తే కనుక మరి చాలా విషయాల్లో అసూయ కలిగినటువంటి రాహేలు, మరి అలాగే సౌలు, ఏమండి వీరందరూ కూడా మరి అసూయ కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి మాటలు మనకు తెలుసు. రాహేలు ఎవరి మీద అసూయ కలిగింది? లేయా మీద అసూయ కలిగి ఉన్నటువంటిది. మరి అలాగే సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. మనం కూడా ఎవరి మీద అసూయ పడుతున్నామేమో. ఎందుకంటే ఒకవేళ అసూయ అనేది కనుక నీలో ఉంటే ఎవరున్నట్టు? హిత్తీయులు నీలో ఉన్నటువంటి లెక్క. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తులను ఎలా కానాల్లోంచి బయటికి పంపించేశాడో, బయటికి పంపిస్తేనే కానీ వారు కానాల్లో ఉండడానికి, నివాసం ఉండడానికి అవకాశం లేదో, అలాగే నీలో నుండి వీటిని తీసివేస్తేనే కానీ నువ్వు పరమకానాల్లో ఉండడానికి అవకాశం లేదు. అది అర్థమవుతుందని నేను చెప్పాను. రెండో మాటలో చెప్పాను, జాగ్రత్తగా గమనించండి. మనలో నుండి ఆ స్వభావాల్ని మనం తీసివేసుకుంటేనే కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి మనం చేర్చబడలేము. అందుకోసమే మనకు సమయం ఇవ్వబడింది. ఇక్కడ మనం ప్రతి ఆదివారం నాడు కూడా దేవుని యొక్క సన్నిధికి రావడం, వాటి గురించి వాక్యాన్ని గురించి ధ్యానించడం, వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏమైనా ఉన్నాయా అంటే కనుక అది ఏంటయ్యా అంటే మనం సరి చేసుకుంటామే. మీరు వారానికి ఒకసారి సరి చేసుకుంటారా, లేకపోతే రోజు సరి చేసుకుంటారా? రక్తం అందరికీ ప్రశ్నార్థకంగానే నా వైపే చూస్తున్నారు. ఎందుకంటే అయ్యారు మేము వారానికి ఒక రోజే కదా మీరు చెప్పేది వాక్యం, అప్పుడే కదా అన్నట్టుగా చూస్తున్నారు. మరి మీ ఇంట్లో పాత్రలని ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరచుకుంటారా, లేకపోతే వారానికి ఒక రోజేనా? ఏ రోజుకి ఆ రోజేనా? అమెరికాలో కనుక, అమెరికా అయితే కనుక డిష్ వాషర్ ఒకటి ఉంటుంది మిషను. వీళ్ళు తిన్నటువంటి అన్నీ కూడా గవ్వ ఇల్లు అనేసి నీళ్ళు పోసి గవ్వ అనేసి ఆ డిష్ వాషర్లో పెట్టేస్తారు. పెట్టేసి ఓ బటన్ నొక్కి వెళ్ళిపోతారు. బటన్ నొక్కి వెళ్ళిపోతే అది ఒక 2.5 గంటలు ఆ నీళ్లు కొట్టి ఈ నీళ్లు కొట్టి వచ్చేసి ఇచ్చేసి మొత్తం అదంతా మళ్ళీ లోపల హాట్ వాటర్ స్టీమ్ కొట్టి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసేసి వాళ్ళు మళ్ళీ తిరిగి డ్యూటీ నుంచి వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోయి కనబడుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ తీసుకుని వాడుకుంటారు. మళ్ళీ వాడుకుని మళ్ళీ తీసి ఏం చేస్తారని దాంట్లో పెట్టేసి మళ్ళీ నొక్కి పడుకుంటారు. మళ్ళీ తెల్లారేపటికి మళ్ళీ అదే గడికి పెడతా ఉంది. మనకు ఆ సౌకర్యాలు ఇంకా తక్కువగా ఉన్నాయి. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమిటంటే శుభ్రంగా కడుక్కునేటువంటి అవకాశం ఇచ్చాడు. అది మిషన్ కాడకు అవసరం లేకుండా మనం కడుక్కునే అవకాశాన్ని ఇచ్చాడు. మరి అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఏమండి, ఎందుకనంటే మనం ఈ యొక్క బలహీనమైనటువంటి ప్రతి ఒక్క స్థానంలో నుండి కూడా విడుదల పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మూడోది ఎవరయ్యా అంటే హివ్వీయులు. ఈ యొక్క హివ్వీయులు అన్నటువంటి వారు వ్యభిచారమునకు
కామకత్వమునకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ యొక్క వ్యభిచారము కామకత్వము అనేటువంటి దాని గురించి మరి నిర్గమకాండం నుండి ఒక ఆజ్ఞగా చెప్పుకుంటూ వచ్చాడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో వ్యభిచరించవద్దు అని ఒక ఆజ్ఞగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవదేవుడికి దీని గురించినటువంటి విషయంలో మరి ఎంతైనా మొదటి నుండి కూడా మరి ఆయన ప్రజలతో మరి అంతగానో చెప్తూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే మరి మత్తయి సువార్తలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట విషయంలో నువ్వు చూస్తే కనుక 15వ అధ్యాయంలో చూస్తే ఒక స్త్రీని మోహంతో చూస్తేనే నువ్వు పాపం చేసినటువంటి వ్యక్తివి అన్నట్లుగా మరి దేవదేవుడు డైరెక్ట్ స్పీచ్ తోటి మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ మరి ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా మనలో నుండి తొలగించబడాలనేటువంటి స్థానాన్ని మరి ఒక వ్యక్తిని నీవు మొహం చుట్టూ చూస్తేనే పాపం చేసినటువంటి వ్యక్తివి అని అంటున్నటువంటి రీతిగా మరి వ్యభిచరించిన వ్యక్తివి అని అంటున్నట్టుగా చెప్తే మరి ఈ యొక్క భయంకరంగా వచ్చేటువంటి ఈ ఫోనుల్లో వచ్చేటువంటి ఆ ప్రోమో ఫిల్మ్స్ అని లేకపోతే అవన్నీ ఇవన్నీ చూసేటువంటి వారి జాతర ఏంటండి, వాళ్ళు ఏ తరగతికి చెందినటువంటి వారు అవుతారంటారు? నిజంగా అది భయంకరమైనటువంటి వ్యభిచార కోపంలో ఉన్నటువంటి వారే ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. ఒకవేళ అటువంటి బలహీనమైనటువంటి స్థానాలు ఏమైనా మీలో ఉంటే కనుక వెంటనే ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టవలసినటువంటి వారమే ఉన్నాము. దేవదేవుడు వారిని బయటకు వెళ్ళిపోయిన తర్వాతే వీళ్ళు కానాన్లోనికి రావడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే నీలో నుండి ఆ యొక్క స్వభావం తీసివేసుకుంటేనే దేవదేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యంలోనికి నిన్ను చేర్చడానికి ఆయన అవకాశం ఇచ్చేటువంటి వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే 4 వ్యక్తులు ఈ యొక్క పెరిజ్జీయులు అనబడినటువంటి వారు కోపానికి సాదృశ్యంగా ఉన్నారు. ఎవరండి వీళ్ళెవరో? కోపానికి సాదృశ్యంగా ఉన్నారు పెరిజ్జీయులు. మరి కోపం లేనటువంటి స్థానం అనేటువంటిది ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కోపం లేని స్థానం ఎవరికి ఉండదు. మాటలు రానివాడికి ఉండదు, మాటలు వచ్చిన వాడికి ఉంటుంది. ఏమండి, అందరికీ ఉంటుంది. కోపం అనేటువంటిది అందరికీ ఉంటుంది. అందులో ఆ కోపం విషయంలోకి వచ్చేప్పటికి పాపం కాని కోపం ఉంది, అలాగే పాపంలో పడవేసే కోపం ఉంది. పాపం కాని కోపం ఉంది, పాపంలో పడవేసే కోపం ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రతి మనిషికి కోపం వస్తుంది. కోపం రానటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఈవెన్ కోపం అనేటువంటి మనిషికే కాదు, జంతువుకు కూడా వస్తుంది. రాదా? ఏమండి, జంతువుకు కూడా వస్తుంది. కాకపోతే మనకు మళ్ళీ నోటితోటి అన్య భాషల్లో మాట్లాడలేదు కానీ అదే రకరకాల భాషలతో అది మాట్లాడలేదు కానీ దాని ఇష్టం వచ్చినట్టు అది దాని కొమ్ములతోటో లేకపోతే కాళ్ళతోటో అది చెప్పవలసిన రీతిగా అది చెబుతుంది కోపంతో. ఎందుకంటే ఈ విషయాల్లో చూస్తే ఆ యొక్క విషయంలో పాపం విషయంలో అంటే ఈ యొక్క కోపం విషయంలో మరి పాపము చేయకోకుండా ఉండేటువంటి స్థానాలు ఆ యొక్క ఆది కాండం నుండి కూడా మరి కయ్యూను విషయంలో ఆ కయ్యూను మిక్కిలి కోపపడి కోపపడినటువంటి మొదటి వ్యక్తి బైబిల్లో కోపపడినటువంటి మొదటి వ్యక్తి. తర్వాత అందరూ కూడా ఆఖరి వ్యక్తులు మనమేలేండి. ఎందుకంటే మొదటి వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన కోపం ఉంటాడు. కోపపడి ఏం చేశాడు? చంపేశాడు. కాబట్టి మరి ఆనాడు కోపపడి ఆయన ఏదో రాయి తీసుకుని తమ్ముడు తలను పగలగొట్టి చంపేశాడు. మనం ఈ కాలంలో అయితే కనుక మన కోపం వస్తే మన చేతిలో ఏదున్నా దానితో సమాధానం చెప్పేస్తాం, లేదంటే కనుక మాటలతోనే చంపేస్తాం. మన కోపం వస్తే ప్రత్యేకంగా ఆయుధం అవసరంలా కదా. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కోపం అనేటువంటిది పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చారు, తన కోపమే తన శత్రువు అని చెప్పి. కోపం గురించినటువంటి విషయంలో మనం ఎంతైనా జాగ్రత్త కలిగినటువంటి వారమే ఉండాలనేటువంటి విషయాన్ని మరి కోపం అనేటువంటి దాని విషయంలో మరి ఎక్కువగా మనం చెప్పుకోవడం అవసరం లేదనుకుంటున్నాను. ఏమండి, ఎందుకంటే అందరికీ ఉండేదేగా, దాని గురించి మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంటి కోపం అనే దాని గురించి. కాకపోతే ఆ కోపాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సిన వారమేనా.
అందుకనే కోపపడుడి కానీ పాపము చేయకుడి అని అంటున్నాడు. అంటే మనం విషయంలో మరి పెద్దవాళ్ళు ఉన్నారంటే పిల్లల్ని సరిచేయడానికి కోపడతారు. కోపడుకోకుండా అని కేకేకోకుండా లేకపోతే ఒక దెబ్బ వేయకోకుండా వాళ్ళతో కోపంగా ఉండకపోతే కనుక వాళ్ళు క్రమపరచబడరు. కాబట్టి తప్పనిసరిగా కోపడాలి, కోపడుకోకుండా ఉండకూడదు. కానీ మరి ఆ కోపం అనేది ఎవరి మీద కోపడితే కనుక ఎంతసేపు ఉండాలంటే అది సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపం అతని మీద ఉండకూడదు, పొలగించబడాలి. ఆ తర్వాత కనుక కోపం ఉంటే, ఆ వ్యక్తి మీద కోపం ఉంటే మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? పాపం చేసిన వాళ్ళం అవుతాం, తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే కోపం విషయం గురించినటువంటి విషయంలో మరి ఆయన ఒక మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. చాలు. యేసుప్రభు వారు కూడా ఒక 3 చోట్ల కోపపడినటువంటి స్థానాన్ని మనం చూస్తాం. ఆ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన కోపపడి ఆ ఓచ చేయగలవాడిని స్వస్థపరిచినటువంటి స్థానంలో అక్కడ కూడా కోపపడ్డాడు. రెండవది ఏమిటి అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆటంకపరుస్తూ ఉండగా అక్కడ కూడా యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం దగ్గర కూడా మరి ఆ యొక్క లాస్ట్ డే, ఆఖరి రోజు ముందు రోజునాడు ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ దేవాలయం అంతా కూడా మరి ఆ యొక్క వ్యాపార స్థలంగా మార్చబడినందుకు గాను ఆయన కోపపడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఆ దేవాలయంలోనికి వెళ్ళి కోపపడినటువంటి స్థానాన్ని మరి ఒకసారి ఉందా, 2 సార్లు ఉన్నాయా? దేవాలయంలోనికి వెళ్ళి ఆయన కోపపడినటువంటి స్థానం గురించి ఒకసారి ఉందా, 2 సార్లు ఉందా బైబిల్లో? ఏంటి అందరూ కూడా ఇది లాటరీ వేస్తున్నారు ఏమన్నా? అది మాకేం చదివితే తెలుస్తుంది కానీ చదవబోయిన మాకేం తెలుస్తుందని అంటారా? అది 2 సార్లు రాయబడింది. అది 2 సార్లు ఉంది. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి, 2 సార్లు. ఎందుకంటే ఇది ఆఖరిసారి రాయబడింది. అంతకంటే ముందు ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే స్థితిని చూసి అంతా కూడా మరి చల్లాచెదరు చేసి వెళ్ళినటువంటి స్థానాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి, దేవదేవుడు ఆ యొక్క కోపం విషయంలో సైతం కూడా ఆయన మరి మంచి కొరకైనటువంటి స్థానంలో ప్రతి ఒక్కదాని విషయంలోనూ కూడా దేవుని క్రియ జరగాలి, దైవిక సంబంధమైనటువంటి క్రియ జరగాలి అనేటువంటి ఆలోచనతో ఆయన కోపం తెచ్చుకున్నాడు తప్ప మరి దేని విషయంలోనూ కోపం తెచ్చుకోలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మన కోపం మనకి శత్రువుగా మారకముందే ఆ కోపం నుండి మనం బయటపడవలసినటువంటి వారమై ఉన్నాం. నేను ఈ కోపం గురించిన విషయంలో మీకు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను. నేను చాలాసార్లు చెప్తుండగా మీరు విన్నారు కూడాను. ఎందుకంటే కోపం వచ్చినటువంటి వ్యక్తి తనకున్నటువంటి జ్ఞానంలో మొత్తం 50% ఆఫ్ జ్ఞానం, తన యొక్క ఆలోచన, ప్రతి ఒక్క స్థానం మొత్తం అన్నీ కూడా కోల్పోతాడు. 50% తను చాలా తెలివైనడు, చాలా మంచివాడు అనుకున్నటువంటి ఆ వ్యక్తి కోపం వచ్చినప్పుడు భయంకరమైన మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తాడు, భయంకరమైనటువంటి వ్యక్తిగా కనపడతాడు, ఒక రాక్షసి ఆకారంలో కనపడతాడు, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే కోపం ఏం చేస్తుందంటే ఆలోచన స్థానాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో తెలియదు, వాళ్ళు ఏ విధంగా అంటున్నారో తెలియదు. తర్వాత అంత సర్దుపోయిన తర్వాత అడిగితే ఏంది ఇలా మాట్లాడేవేంటి, ఇలాంటి మాటలు మాట్లాడేవంటే, అయ్యా నిజమా, ఇంత గట్టిగా మాట్లాడానా, ఇలా మాట్లాడానా, అంత కోపంలో అయ్యో ఏం మాట్లాడానని తెలియలేదు, ఇంత ఇలాంటి మాటలు మాట్లాడానా అని చెప్పి రియలైజ్ అయ్యేటువంటి సమయాలు, సందర్భాలు కూడా చాలా ఉంటాయి.
దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆ కోపం అనేటువంటి స్థానాన్ని మరి ఒకవేళ మనకు పాపము చేసేటువంటి పాపంగా మార్చబడేటువంటి కోపం మనలో ఉంటుంటే కనుక దాన్ని ఏం చేయాలంటే ఈరోజే విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఐదోదైనటువంటి విషయాన్ని గురించి ఈరోజు నుండి మరి మాట్లాడవలసినటువంటి వారమైన ఐదో ఎవరండి? గెరెషీయులు. ఐదో వాళ్ళు ఎవరండి? గెర్గేషీయులు. ఈ యొక్క గెరెషీయులు అనబడినటువంటి వారు తిండిపోతుకి తాగుబోతనానికి సాదృశ్యంగా ఉన్నారు. తిండిపోతులకి తాగుబోతులకి అంటే ఏమిటంటే, అదేంటి గారు సంఘంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే మరి ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వారి పొట్టే వారికి దేవుడు తప్పించి వీళ్ళకి ఏం ఉండదు. ఉదయం లేవడం, వేసేయడం ఒక ముద్ద. ఇతో మామూలుగా అనంతపూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో అండి ముద్ద అంటారు అనమాట. సంఘటన ఉండదన్నమాట. పొద్దున్న లేవగానే ఏంటంటే వాళ్ళకి ఒక సంఘట ముద్ద ఇలా చెప్పులు వేసేసి ఒక చారులని పోతే ఆ శుభ్రంగా వేసి తినేస్తారు, వెళ్ళిపోతారు అంతే. మళ్ళా రెండోసారి మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి ఇలాగడికి 3 పూట్ల తినడమే పని. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. ఆ యొక్క తిండి కోసం బ్రతికేటువంటి బ్రతుకులు కొంతమంది ఉంటాయి. కొన్ని జీవితాలు త్రాగుబోతులుగా జీవించినటువంటి జీవితాలు, మరి వాళ్ళకి ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు వినలేనటువంటి, మార్పు చెందనటువంటి తాగుబోతులుగా ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. అందుకని సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో సామెతలు రాస్తూ సామెతల గ్రంథకర్త మరి మాట్లాడుతూ అంటున్నాడు 20-21 వచనాల్లో, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. తాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. 21 వచనం చూడమ్మా. తాగుబోతులు దరిద్రులగుదురు. తిండి నీ తిండిపోతు అయిన ఎడలా నీవు గొంతుకేం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలంట. ఈ యొక్క విషయాలను మనం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మరి ఈ తిండిపోతులైనటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఏంటి ఇలాగా అంటే మనం భోజనాలు పెట్టరా ఏంటి ఈరోజు అని అనుకోవద్దు. భోజనాలు పెడతారు మీకు, అది తిండిపోతుల గురించి చెప్తున్నాడు అంటే ఎక్కువ తినకూడదని చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు. అది దాని గురించి కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే కొంతమంది విషయాల్లోకి వచ్చేప్పటికీ, ఎందుకంటే దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు గురించినటువంటి స్థానంలో మనం ఆ యొక్క ఆలోచన కంటే ఈ యొక్క భోజనం గురించినటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటాం అనేటువంటి స్థానాల గురించి మాట్లాడుతున్నాను. ఆ యొక్క విషయాలని మనం ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క తిండిపోతనము లేకపోతే కనుక ఆ యొక్క తాగుడు అనేటువంటి స్థానాలు, ఈ యొక్క తిండిపోతనం అనేటువంటిది మరి చాలా విషయాల్లో ఆధ్యాత్మిక స్థితిలో తిండి అనేటువంటిది ఒక శరీర సంబంధమైనటువంటిదిగా మనం భావించేటువంటి వారు మనకు బాగా అలవాటు. కానీ మనం ఆసక్తి చూపించవలసినటువంటి తిండి గురించినటువంటి విషయంలో దేవుని గురించినటువంటి ఆలోచన ఏమిటి అంటే కనుక నువ్వు తినవలసింది ఇది. ఈ యొక్క వాక్యాన్ని నువ్వు భుజించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎవరితో చెప్పారండి? శుభ్రంగా నవ్వుకుని తినేసేయమని చెప్పి యెహెజ్కేలుతో చెప్పాడు. మరి యెహెజ్కేలుతో చెప్తే దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడు? అది ఎలాంటిది అయి ఉందని చెప్తున్నాడు? జుంటె తేనె తారల కంటే అది మధురమైందని చెప్తున్నాడు. ఏమండి? మరి ఆ యొక్క మధురమైనటువంటి అతి మధురమైనటువంటి ఈ యొక్క దైవ గ్రంథాన్ని మనం నవ్వులు మింగగలుగుతున్నామా? తినగలుగుతున్నామా? ఎందుకంటే మనం తినేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మంచి టేస్ట్గా ఉందంటే కనుక ఇంకో గరిటె వేయించుకుని మరి తింటాం తినేటప్పుడు. మరి వాక్యాన్ని చదివేటప్పుడు ఒక అధ్యాయం నువ్వు చదువుతూ వెళ్తే కనుక తర్వాత అధ్యాయం ఏమైంది అని ఇంకొక అధ్యాయం చదవగలుగుతున్నావా?
కొంతమంది టైం టేబుల్ ప్రకారం ఒకే అధ్యాయం చదువుతారు, లేకపోతే 2 అధ్యాయాలు చదువుతారు. మీరు 30 రోజుల్లోనూ మీ యొక్క బైబిల్ని పూర్తి చేసేటువంటి, లేదు సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేటువంటి ఒక పట్టిక. పాత నిబంధనలో ఒక 2 అధ్యాయాలు, కొత్త నిబంధనలో ఒక 2 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళడం. అంటే పట్టిక ప్రకారం చదువుకుంటూ వెళ్తున్నారా? ఎలా చదువుకుంటూ వెళ్తున్నావు? నువ్వు చదివేటువంటి దేవుని యొక్క ఆహారం, దైవిక సంబంధమైన ఆహారమైనటువంటి బైబిల్ని నువ్వు ఎలా చదువుతున్నావు? కొంతమంది అయితే కనుక రాత్రి పడుకునే ముందు దాన్ని సీరియస్గా ఇలా తిత్తారు. తిత్తే ఆ మధ్య పేజీ, ఆహారము ఏమీను కొరత లేకుండా భుజించుము, సుఖముగా నిద్రించుము. చాలా మంచి వాక్యం వచ్చింది, నేను భోజనం చేశాను, ఇంక పడుకోమని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి శుభ్రంగా మడిచిపెట్టేసేసి తల కింద పెట్టుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. కొంతమందికి దీన్ని భుజించడం లేదు, కానీ ఇది తలదిండుగా బాగా పనికి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఆ తల కింద దిండు కింద పెడతారు చక్కగా దీన్ని, లేకపోతే చక్క పక్కన పెట్టుకోవాలి. ఇది వాళ్ళకి ప్రొటెక్షన్ అన్నమాట. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే, దీన్ని నువ్వు మింగితే, నువ్వు తినేస్తే కనుక, అది నీలో ఉంటే కనుక అది నీకు ప్రొటెక్షన్ అన్నాడు. మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమి నవ్వులు మింగే సంగతి ఏమీ లేదు. రోజు 3 పూట్ల 3 కంచాలు మాత్రం నవ్వులు మింగేస్తాం. దీని మాత్రం ఏముండదు. దీంట్లో ఒక్క వచనం కూడా చదవడం కష్టం. కొంతమంది ఓన్లీ క్యాలెండర్లో ఉన్న వాక్యం మాత్రం చదువుతారు వాళ్ళు. ఇంక వేరే వాక్యం ఏం చూడరు. వీరు పరమ భక్తులు, వీరు ఈ హైటెక్ భక్తులు వీళ్ళు. ఏదన్నా మంచి వాక్యం వస్తే కానీ, దేవానికి స్తోత్రం, ఈరోజు చాలా మంచి వాక్యం ఇచ్చావు, నీకు స్తోత్రమే, నువ్వు నాతోనే మాట్లాడావయ్యా అని చెప్పి ఆమెని చెప్పి ఒక 5 రూపాయలు కానుక ఇచ్చుకుంటారు. చాలా బాగా చెప్తారు. దానికి ఒక సాక్ష్యం మళ్ళీను. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నువ్వు తిండిపోతూ ఏ విషయంలో అవ్వాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో, దాన్ని గ్రహించే విషయంలో నువ్వు తిండిపోతూ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, నీ లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా మార్చివేయబడుతుంది. నీవు ఈ యొక్క బలహీనమైనటువంటి ప్రతి విధమైన శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క స్థానాలన్నీ కూడా ఏమవుతాయంటే నీలోంచి తొలగించబడతాయి. దైవికపరమైన స్థానంలో నువ్వు వాడబడ్డానికి ఉపయోగపడతావు. అలాగే 6వ వ్యక్తులు ఎవరయ్యా అంటే అమోరీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. అమోరీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే ఈ యొక్క గర్వం అనేటువంటిది మరి చూసినట్లయితే కనుక, మరి దేవుని ద్వారా నీవు పడిపోకుండా పోయిన సాతాను చాలా గర్విష్టి అయినటువంటి వాడు. మొట్టమొదట గర్వం అనేది ప్రారంభమైంది ఎవరిలో అంటే లూసిఫర్లో. ఆ లూసిఫర్ ఏమనుకున్నాడు అంటే, మొట్టమొదట వాడికి వచ్చిన గర్వాన్ని బట్టి, ఇదిగో దేవుని కంటే తాను హెచ్చించుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు అంటే వాడు తోసివేయబడ్డాడు, భూమి మీద తోసివేయబడ్డాడు. తోసివేసి వాడికి ఒక రాజ్యం కావాలని భూమి కింద భాగం ఉన్నటువంటి నరకాన్ని వాడి యొక్క రాజ్యంగా సృష్టించుకున్నాడు. వాడు దేవుని అంత అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి పైనేమో నీ రాజ్యం అయితే కింద నా రాజ్యం అని చెప్పి వాడు కింద ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవాడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మనం దేవుని వైపు చూడకోకుండా మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంటే ఈ గర్వం అనే దాన్ని తీసుకొచ్చి పెట్టి వాడు కిందకి మనల్ని లాగేయాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, గర్వం అనేటువంటి విషయంలో ఏ విధంగా గర్వం వచ్చినా కానీ, మరి హిజ్కియాకి గర్వం వచ్చింది, హృదయం ముందు గర్వించినటువంటి వాడై ఉన్నాడు. మరి అందువలన అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చావు దాకా వెళ్ళిపోయాడు కదా, ఆ గర్వం రావడం వలన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాయంటే 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వం నడుచును అనేది మాట్లాడతాడు. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ మరి గర్వం వలన జగడము పుట్టును అని మాట్లాడతాడు. ఎందుకంటే గర్వం అనేటువంటిది అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిదిగా ఉంది. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అని మాట్లాడతాడు. మరి అలాగే మలకి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం 1వ వచనంలో
గర్విష్ఠులు కొయ్యి కాలువలే కాల్చివేయబడుదురు. కొయ్యి కాలువలే అంటే కొయ్యికాలు అంటే ఏంటంటే, కొయ్యికాలు అంటే ఏంటి అంటే కొయ్యికాలు అంటే ఏంటి? ఏసు రక్తం మంచానికి ఉండేటువంటి ఏమండి, అంతేనా? కొయ్యికాలు అంటే మంచానికి ఉండేటువంటి 4 ఉన్నాయి కదా, 4 కోళ్ళు ఉంటాయి కదా, 4 కోళ్ళు ఇరిగిపోయింది అనుకోండి, అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంకా పొయ్యిలో పెట్టడానికి. అంటే గర్విష్ఠులైనటువంటి వారు ఏమవుతారా అంటే, ఎంత ఉపయోగపడే వాళ్ళైనా, ఎంత మంచిగా ఉండేటువంటి స్థానాలైనా కానీ గర్వం అనేది మనలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని నాశనానికి దారితీస్తుంది. అది కాలిపోయి బూడిదవడం తప్ప దేనికి కూడా పనికిరాంది ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ గర్వం అనేటువంటిది మనలో ప్రవేశించుకోకుండా చాలా జాగ్రత్త పడవలసిన వారు. మరి గర్వం అనేటువంటి మనలోకి ఎలా వస్తూ ఉంటుంది? ఏ విషయంలో వస్తూ ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఒకరు మంచి అందంగా ఉన్నారు అనుకో, నా అంత అందమైన ఎవరు కూడా లేరు. కొంతమంది మంచి పాట పాడగలిగిన వాళ్ళు ఉంటే కనుక, అబ్బా నేను పాడానంటే అందరూ ఎవరు పాడినా కానీ చప్పట్లు కొట్టలు, కానీ నేను పాడితే అందరూ చప్పట్లు కొడతారు, నేను పాడితేనే ఆ సభకే అసలు నిండు అని చెప్పి వీళ్ళకి ఒక రకమైన ప్రౌడ్ చాలామందికి, చాలా విషయాల్లో. ప్రేమిన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనము చేసే పని విషయంలో కానీ, లేకపోతే ఉండే స్థానం విషయం కానీ, దేని విషయంలో అయినా కానీ గర్వం అనేది నీలోనికి ప్రవేశించడానికి ఏ అవకాశమైనా ఒక్క డోర్ తీసేవంటే కనుక అది నీలోకి వచ్చిందంటే మరలా దాన్ని బయటికి తోలడం చాలా కష్టం. ఎవరైనా పొగిడేప్పుడు చాలా బాగా దీనికి అవకాశం ఎక్కువ. నీ అంతటోళ్ళు లేడు, నువ్వు సూపరు అని చెప్పి కనుక ఎవరన్నా పొగిడితే ఆడు చక్కగా వచ్చి కూర్చుంటాడు. దేవుని బిడ్డ జాగ్రత్త. అటువంటి స్థానాలు ఏవి ఉన్నా కానీ మనం మనలో ఉండి తొలగించుకోవాలి. ఎందుకంటే గర్వం నాశనమునకు ముందు నడుస్తుంది కాబట్టి. అటువంటి స్థానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఎందుకు రాయబడిందంటే అవన్నీ ఇదిగో నువ్వు ఇటువంటి స్థితిలో ఉంటే కనుక ఇలా అవుతావు అని చెప్పి చెప్పడం కోసం వాటన్నిటినీ రాయించి ఉంచాడు. మరి ఆఖరుగా ఉన్నటువంటి ఎవరంటే యెబూసీలు. యెబూసీలు అనబడినటువంటి వారు సోమరితనానికి సాదృశ్యంగా ఉన్నారు. ఎవరు? సోమరితనానికి సాదృశ్యం. సోమరి వాళ్ళు అంటే పని చేయనటువంటి వాళ్ళ, బద్ధకస్తులు. బద్ధకస్తులు అంటే కనుక మామూలు బద్ధకస్తులు కాదు. ఏ టైం లేపినా కానీ లేవనటువంటి బద్ధకస్తులు. వాళ్ళు ఏ టైంలో పడుకున్నా కానీ నిద్రపోయేటువంటి బద్ధకస్తులు. కొంతమందికి టయాలతో సంబంధం ఉండదు. వాళ్ళందరూ లేచే టైంలో వీళ్ళు పడుకుంటారు, ఆ పగలంతా పడుకునే ఉంటారు వీళ్ళు. కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు నైట్ అంతా చేసి పగలు పడుకుంటాం, అది వేరు. ఈ ఉద్యోగం ఏమిటంటే పడుకోవడమే ఉద్యోగం, వేరే ఉద్యోగం ఉండదు. ఏదంటే ఇక ఇంట్లో వాళ్ళు తట్టి లేపి ఒరే ఏమి తినకపోతే కనుక ఎలా నిద్రపోతారా అని టయానికి లేపి కష్టపెడితే మళ్ళీ తిని పడుకుంటాయి. ఈ ఉద్యోగం పడుకోవడం అండి. ప్రేమిన వాళ్ళ జాగ్రత్త. ఎందుకంటే సోమరితనం అనేటువంటి దాని విషయంలో అది ఎంతగా అంటే దేవుడు చాలా ఎక్కువగా అసహించుకున్నటువంటి వాడు. సామెతల గ్రంథంలో చాలా మాటలు దాని గురించి రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆయన సోమరి గురించి, సోమరిని చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు బుద్ధి తెచ్చుకోమన్నాడు. అంటే అవి అన్ని జంతువుల కంటే చాలా చిన్న జంతువు, దాని దగ్గరికి వెళ్ళి వీడిని బుద్ధి తెచ్చుకోమన్నాడు. అంటే ఆటంత బుద్ధి జ్ఞానం కూడా నీకు లేదని. అంటే సోమరైనటువంటి వాడికి మొట్టమొదటి ఏమైపోతాడంటే వాడికి ఆలోచించేటువంటి జ్ఞానం కోల్పోతాడు. కాబట్టి ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే సోమరితనం గాఢ నిద్రలో పడవేయను. సోమరితనం ఏం చెప్తుందంట? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మరి సోమరితనం గాఢ నిద్రను
కలుగ చేస్తుందంట. మరి అలాగే సామెతల గ్రంథం 13:4 సోమరితనము ఆశపడగానే వాని ప్రాణమునికి దొరకదు, ప్రాణానికి ఏమీ దొరకదంట. ఆశపడతాడు కానీ ఏమీ దొరకదంట. సోమరిపోతే ఎందుకని అంటే వాడికి ఆశ చాలా ఉంటుంది. ఏంటి ఏం ఆశ? మీకు మనకు బాగా తెలుసు కదా, ఒక కథ గురించి. ఏది? తాబేలును కుందేలు ఆ రెండు పరుగు పందెం పెట్టుకున్నాయి కదా. పరుగు పందెం పెట్టుకుని మీకు తెలుసు కదా. అలాగా ఏమైంది? వెళ్ళి కుందేలు నేను సూపర్ ఫాస్ట్గా వెళ్ళాను అని చెప్పి శుభ్రంగా రెస్ట్ తీసుకుంది. రెస్ట్ తీసుకుంటే ఈ టైంలో తాబేలు వెళ్ళిపోయింది. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే చాలా ఆశపడతాం, వెళ్ళాలి చెయ్యాలి అని ఆశపడతాం, కానీ మంచం మించి లేవు. లేకపోతే కనుక చాలామంది అసలు పెరిగిపోతాను, స్టమక్ బాగా పెరిగిపోతుంది. అందరూ చాలా బెట్టుగా మాట్లాడుతున్నారు. ఏమైనా సరే మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాలి, చాలామంది వాకింగ్కి వెళ్ళాలని తెగ ఆటలు పడిపోతూ ఉంటారు. కానీ ఒక్కరోజు కూడా లేవరు. వీళ్ళని ఏమనాలి? సోమరులు. వాళ్ళు ఎవరైనా కానీ, ఆ స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ సోమరులే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే సోమరితనం అనేటువంటిది ఎటువంటిదిగా ఉంది అంటే, ఒక మాట సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో మాట్లాడుతూ 26వ వచనం అంటున్నాడు. చూడండి ఒక మాట. సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడును, కండ్లకు పొగ వంటి వాడు. సోమరి కనుక పని చెప్తే ఏమన్నా అర్థమైందా వాక్యం? సోమరివాడికి కనుక పని చెప్తే ఆడు ఎలాంటివి పని చేస్తాడే అంటే, పళ్ళకేమో పులుసు లాంటి వాడు. పులుపు పళ్ళు కనుక పులిసిపోతే కనుక ఏమైనా తినగలుగుతామా? ఏమీ తినలేము. అలాగే కళ్ళకి పొగలాంటాడంట. అంటే ఆడు పని చేస్తే ఎలాంటి పని చేస్తాడే అంటే, ఇటు ఎలా అయితే కనుక తినలేకుండా పళ్ళు పులిసిపోతాయో, అలాగే చూడకోకుండా కళ్ళు ఏ విధంగా అయితే పొగబట్టిందనుకో ఏ విధంగా చూడలేమో, ఊపిరాడకుండా అయిపోతుందో ఆ విధంగా మరి ఈ సోమరికి కనుక పనిచేస్తే ఆ విధంగా ఉంటుందంటండి. అంటే ఏంటి? ఈ సోమరుడు చేసిన పనికి వెనక వాళ్ళు ఇంకొకళ్ళు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, ఎందుకంటే సోమరితనము అనేటువంటిది మనలో ఉంటే కనుక అది మనల్ని ఏం చేస్తుంది అంటే ఇంకొకరికి పని చెప్పేలాగా చేస్తుంది. మనల్ని ఏ రోజు కూడా మరి పైకి తీసుకొచ్చేది కాదు. ఆ సోమరితనం వలన వారికి ఉన్నటువంటి తెలివి జ్ఞానం మొత్తం అంతా కూడా కోల్పోతూ ఉంటారు. ఎందువలన అంటే వారి యొక్క బ్రెయిన్ మొత్తం అంతా కూడా ఎప్పుడు కూడా స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది, కానీ ఆలోచించే స్టేజ్లోకి రాదు. అందుకనే సోమరి అయినటువంటి వాడు మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు అక్కడ మాట్లాడుతూ అంటాడన్నమాట. సోమరి అయినటువంటి చెడ్డ దాసుడా అని చెప్పి దేవదేవుడు ఆ యొక్క ఉపమానంలో చెప్తాడు. సోమరి అయినా చెడ్డ దాసుడా అని ఆ వ్యక్తిని అంటాడు. అంటే సోమరితనం అనేటువంటిది ఒక చెడ్డది, అంటే చెడుతనాన్ని మనలోనికి తీసుకొచ్చేది అనేటువంటి మాటని మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా ఈ మాటలను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే మరి సోమరితనం అనేటువంటిది మనం కలిగి ఉంటే దేవుని మందిరానికి సమయానికి రాలేము. ఏమండి? సోమరితనం ఉంటే వస్తామా మనం? సోమరి ఏమనుకుంటాడు? ఇంకొంచెము సేపు నిద్రపోదుము, ఇంకొంచెము సేపు కునికెదను అని చెప్పి ఏం చేస్తాడు? మంచం నుంచి లేవరు. ఏ క్రమంలోనూ కూడా పాల్గొనలేము. ఎందుకని మనం వచ్చేప్పటికి 8 గంటలైంది, స్నానం చేసేప్పటికి 8:30 అయింది. ఇంక 8:30కి ఇక్కడ 8 గంటలకే ప్రారంభం. కానీ 8:30 అయిన తర్వాత ఇంకా చాలా ప్రయాణం చేసి చాలా అలసిపోయామని చెప్పి ఈ శరీరం ఏముంటుందంటే ఒక ముద్ద తిని పడుకో అని చెబుతుంది. అంతే. శుభ్రంగా ఏం చేస్తాము? తిని
పడుకుంటాం. ఒక్క క్రమానికి కూడా రాం. ఈ క్రమాలకు రానటువంటి వాళ్ళందరూ నా దృష్టిలో అంతే. రాసుకోండి, మీరే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు అనుకోండి, రాత్రి 10 గంటలకి 11 గంటలకి సెకండ్ షిఫ్ట్ డ్యూటీలకు వెళ్ళి 12 గంటలకు వచ్చేవాళ్ళకి అయితే కనుక ఏసు రక్తం మేము ఏం చెప్పం. నువ్వు ఏ టైం అయినా కానీ నువ్వు ఉద్యోగం అనేసి 9 గంటల నుంచి ఇక్కడే ఉండు అని మేము చెప్పట్లేదు. దాని విషయంలో కొంతమందికి సమయాలు ఉండి ఈ యొక్క శరీరాన్ని ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో గడిపే స్థానం కంటే మంచం మీద గడిపేటువంటి స్థానానికి ఎక్కువ అవకాశం ఇస్తారు. లేకపోతే అదిగో ఆ బొమ్మలు కనపడుతుంది, రంగురంగుల బొమ్మలు కనపడతాయి, దాని ముందు కూర్చుని కాలక్షేపం చేయమంటే మాత్రం మొత్తం దేశంలో వార్తలన్నీ వినేస్తారు, సీరియళ్ళన్నీ చూసేస్తారు, దరిద్ర సినిమాలన్నీ చూసేస్తారు. కానీ దేవుని సన్నిధికి మాత్రం రారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వీళ్ళందరూ నా దృష్టిలో ఎవరయ్యా అంటే సోమరిపోతులే. నువ్వు దేవునికి సమయం ఇవ్వనటువంటి వ్యక్తి అయితే గనక, దేవుని సన్నిధిలో నువ్వు కనబడని వ్యక్తి అయితే గనక, దేవుని సమయంలో దేవుని సన్నిధిలో కనబడడానికి నీకు అవకాశం ఉండి సైతము, దేవుని సన్నిధికి రావడానికి సైతము నీకు శక్తి బలాలు అవకాశాలు ఉండి సైతము నువ్వు రాకుండా ఇంట్లో కూర్చున్నటువంటి స్థానం అయితే నీవెవరు అంటే భయంకరమైన సోమరిపోతువి, భయంకరమైన సోమరిపోతువి. జాగ్రత్త. ఈ యొక్క స్థానం నీలోంచి తొలగించబడునుగాక. ఈ రోజు నుండి ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ముందుకు సాగుదుము గాక. ఆఖరిగా ఒక మాటను చదువుకుని ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది కిందది అంతా కూడా మాకు అర్థం కానిటువంటి మాటలో ఉందని మీరేం కంగారు పడకండి. కానీ ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట. ఇప్పుడు దాకా ఈ 7గురిని ఏం చేయమని చెప్పాను? 7 బలహీనమైనటువంటి ఆ యొక్క స్థానాలని మనలో నుండి వెళ్ళగొట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఒక్కొక్కరు కూడా మరి ధనాపేక్ష, అసూయ, వ్యభిచారము, కోపము, ఇంకా తిండిపోతులు, గర్వాంధులు, గర్వము, సోమర్తనం, ఇవన్నీ కూడా మనలో నుండి వెళ్ళగొట్టాలి బయటకు అన్నాం. మరి కింద ఒక మాట చెప్తా ఉన్నాడు అంటే ఇర్మియా, మరి ఇవి వెళ్ళగొడితేనే ఇక్కడ ఏమంటాడుతుందంటే చర్మపు రంగు మార్చుకొనగలడా? ఎవరు అక్కడ అడుగుతుంది? కూషు దేశస్తుడు. కూషు దేశం అంటే ఆఫ్రికన్ కంట్రీస్. కూషు దేశం అంటే నల్లగా ఉండేటువంటి వారి యొక్క చర్మపు రంగుని మార్చుకోగలరా? కష్టం. మరి ఇంకొక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పులి సారలు, దాని న్యాచురల్గా వచ్చినటువంటి సారల్ని మార్చుకోగలుగుద్దా? మార్చుకోలేదు. మరి అవి మార్చుకోలేవు. కాబట్టి కీడు చేయుటకు అలవాటు పడిన వారు అనేటువంటి మీరు మేలు చేయ వల్లబడును. జాగ్రత్త గమనించండి సుమా. దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ యొక్క దేశము వ్యక్తి యొక్క రంగు ఆ వ్యక్తి మార్చుకోలేడేమో, లేకపోతే ఆ పులి తన యొక్క సారలు మార్చుకోలేదేమో, కానీ నీవు మాత్రం ఏం చేయగలవు? కీడు చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి నీవు ఇదిగో ఈ మహాదేవుని యొక్క గ్రంథాన్ని చదివితే, ఆ మాటలను నువ్వు వింటే, ఆ మాట ప్రకారం జీవిస్తే నువ్వు మార్చగలవు. నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన మారిపోతుంది, నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తలంపు మారిపోతుంది.
సౌలు అనబడినటువంటి వ్యక్తి మనకు ప్రత్యక్ష సాక్షి. భయంకరమైనటువంటి వ్యక్తి, చంపడానికి బయలుదేరినటువంటి నరహంతకుడుగా పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని బిడ్డలంటే చంపడం తప్ప వేరే చేతగానటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవాదేవుడు దర్శించక ఏమైపోయాడంటే మొత్తం మారిపోయాడు. అందుకని అంటాడు అన్నమాట, నేను దూషకుడును హింసకుడును అయినటువంటి నేను అని మాట్లాడతాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే అవి వాటి యొక్క స్థితిని మార్చుకోలేము. రంగు మార్చదేమో, లేకపోతే కనుక ఈ సార్లు మార్చడం కష్టమేమో, కానీ నువ్వు గనక దేవాది దేవుని యొక్క సన్నిధిలో విన్నటువంటి వాక్కు ప్రకారం, ప్రభువా నాలో ఈ బలహీనత ఉందయ్యా, దీని విషయంలో ప్రభువా నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను ఒకసారి సరిచేయి ప్రభువా, నన్ను ఒకసారి దర్శించి ప్రభు. ఆయన నువ్వెప్పుడైతే ఆయనకి ఇష్టడైనటువంటి బిడ్డగా మార్చబడ్డావో ఆయన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీకున్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగిస్తాడు. నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి విధమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేలాగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఫలింప చేయనుగాక. మోకరించండి, ప్రార్థన.